తాజా అంశాన్ని చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ అని తెలుసుకుందాం. మహేష్ తివారీ, చెప్పండి, దేవ్జీ ఎప్పుడు లొంగిపోయారు, మావోయిస్టుగా ఆయన ప్రస్థానం ఏంటి? మహేష్, మావోయిస్టు కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, దేవ్జీ ఎప్పుడు లొంగిపోయారు, అదేవిధంగా మావోయిస్టుగా ఆయన ప్రస్థానం ఏంటి? మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి దేవ్జీ మరో 16 మంది మావోయిస్టులతో తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ లొంగిపోయారు. దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, దేవ్జీ ఎప్పుడు లొంగిపోయారు, మావోయిస్టుగా ఆయన ప్రస్థానం ఏంటి? ఇవాళ మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమం ఒక వేరే స్థాయికి వచ్చి ఉంది. ఎందుకంటే అమిత్ షా ఏదైతే మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ఉద్యమంకి ఎనికి వెళ్తామని చెప్పారు, దానికి అనుకూలంగా పరిస్థితులు జరుగుతున్నాయి. మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2 రోజుల ముందే తెలంగాణ అడవిలో తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యుడు సీనియర్ మావోయిస్ట్ లీడర్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, అతనితో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. వచ్చే 2 రోజులలో ఈ కన్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ పోలీస్ ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పే అవకాశం ఉంది. దేవ్జీ తోటి మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే కూడా ఉన్నారు.
మరికొందరు అగ్రనాయకులు కూడా ఉన్నట్టు సమాచారం. వాళ్ళ పేర్లు క్లియర్ అయితలేవు. కానీ ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు మనం. ఎందుకంటే అయితే మావోయిస్ట్ ఉద్యమం ఇలా ఏ స్థాయికి వచ్చి ఉందో దానికి ఒక లీడర్షిప్, మెయిన్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఆయన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. ఆయన ఒకవేళ లొంగిపోతే ఇక మావోయిస్ట్ ఉద్యమానికి ఒక లీడర్షిప్ లేకుండా, లీడర్షిప్ ఫేస్ లేకుండా ఈ ఉద్యమం అయిపోతుంది, ఈ ఆర్గనైజేషన్ అయిపోతుంది మనం అనొచ్చు. బసవరాజు మృతి చెందిన తర్వాత మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరహద్దు పైన ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ లో జరిగిన మీటింగ్ లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి పార్టీ కార్యదర్శిగా నియుక్తి చేశారు. కానీ అట్లా చూస్తే మనం భూపతి 2 రోజుల క్రితం ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో భూపతి ఇది ఇలా జరగలేదు, దేవ్జీ లేడని చెప్తున్నారు. కానీ సోర్సెస్ ఏదైతే చెప్తున్నాయి దేవ్జీ ఇప్పుడు మెయిన్ ఉన్నారు. మనం చూస్తే ఆపరేషన్ కగార్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ దేవ్జీ కోసమే గాలింపు చర్యలు చాలా చేశాయి. ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం కర్రెగుట్ట అడవి ప్రాంతంలో అక్కడ కూడా కర్రెగుట్ట పైన కూడా 2000 పైన సెక్యూరిటీ ఫోర్సెస్ సిబ్బంది పెద్ద ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ కు మెయిన్ టార్గెట్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అని చెప్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఏదైతే లొంగిపోవటం మావోయిస్ట్ ఉద్యమానికి ఎదురులేని పెద్ద మనం దెబ్బ అనొచ్చు, పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఇక లీడర్షిప్ లేకుంటే ఈ ఉద్యమం ఉంటుందా, ఈ ఆర్గనైజేషన్ ఉంటుందా, అదొక ప్రశ్న ఇక్కడ నిలబడుతుంది. మార్చి 31 వరకు భారతంలో మావోయిస్ట్ ఉద్యమం లేకుండా చేస్తామని కేంద్రీయ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా పరిస్థితులు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మనం చూస్తే బసవరాజు మృతి చెందడం, దాని తర్వాత కొందరు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, అది చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉంది. దాని తర్వాత ఒక బ్రెయిన్, ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అని ఏదైతే భూపతి అలియాస్ మల్లుజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఈయనకు గుర్తుపడతారు. ఆయనే 60 మంది మావోయిస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద లొంగిపోయారు. అది చాలా పెద్ద ఎదురు దెబ్బ. దాని తర్వాత ఏదైతే మనం ఆర్గనైజేషన్ ఇదైతే చూస్తున్నామో ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ మావోయిస్టులు పెద్ద ఎత్తున వచ్చి సరెండర్ చేస్తున్నారు. దానివల్ల ఇక ఏదైతే మోరాల్ ఉంటుందో ఒక క్యాడర్ కు ఉన్న మోరాల్ అది పూర్తిగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లీడర్షిప్ లేనప్పుడు మనము అడవిలో ఎట్లా ఉంటాం, ఎట్లా పనిచేస్తామని ఒక భయం అలా దాంట్లో ఉంది. తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైతే అగ్రెసివ్ మోడ్ లో వచ్చి ఆపరేషన్ చేస్తున్నారో దానివల్ల కూడా క్యాడర్ లో ఒక చాలా పెద్ద భయం ఉంది. అందువల్ల ఈ మావోయిస్ట్ ఉద్యమం ఏదైతే ఉందో ఒక వేరే స్థాయికి వచ్చి ఉంది అని మనం అనొచ్చు. ధన్యవాదాలు మహేష్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి మనకేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మనకేశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు అంటే ఇప్పుడు మావోయిస్టు ఒకప్పుడు పీపుల్స్ వారు కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. కార్యాచరణ ప్రణాళికకు ఆయుపట్టుగా నిలిచేది. అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు ఇటు దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో ఇక్కడ పీపుల్స్ వారు ఒక పురుడు వేసుకున్నది. పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ మావోయిస్టుల ప్రయోగశాల కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండేది. దానికి అనుగుణంగానే ఇది ఒక ప్రయోగశాలనే కాకుండా ప్రశాంతంగా కార్యకలాపాలు నిర్వహించడానికి పీపుల్స్ వారికి ఆయుపట్టుకునేది. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆ వ్యూహాత్మక వైఖరి కారణంగా మావోయిస్టు పార్టీకి తీవ్ర దెబ్బ తగులుతుంది. 6 రోజుల కిందటనే కేంద్ర పార్టీకి కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతి లొంగుబాటుకు రంగం సిద్ధమైందనేది ఎస్ఐబి స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. పైగా స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం కూడా వచ్చింది. వారం రోజుల కిందనే హైదరాబాద్ నుంచి దాదాపు 10 బస్సులు, ఒక 2 DCM వ్యాన్లు, దాదాపు 250 పోలీసు బలగాలు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి. సహజంగా ఆ రోజు దాదాపు 16 మంది మావోయిస్టులు ఉన్నారు. ఇందులో కీలకమైన నాయకుడు దేవ్జీ కూడా ఉన్నాడని సమాచారం ఎస్ఐబికి అందింది. ఆ రోజే లొంగుబాడుతారని చెప్పి ఒక వ్యూహాత్మకంగా వైఖరి నెలకొంది. దానికి అనుగుణంగానే హైదరాబాద్ నుంచి వచ్చిన సాయుధ బలగాలు అయితేనేమి, అట్లాగే దాదాపు 250 పోలీసు బలగాలు ఒకేసారి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలు చొచ్చుకెళ్లి వెళ్లాయి. దానికి అనుగుణంగా వీరందరి చేతిలో ఆయుధాలు ఉండడంతో మావోయిస్టులు అలజడి రేకెత్తింది. అంటే లొంగుబాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయుధాలతో 4 వైపులా చుట్టుముట్టడం వల్ల కొంత భయాందోళనకు రేకెత్తింది. అంటే ఎక్కడ ఎదురు కాల్పులకు దారి ఇచ్చి అసమరుస్తారనే ఆందోళన వ్యక్తమైంది. అంటే అంతర్గతంగా ఆ తర్వాత వాళ్ళంతా స్థావరం మార్చుకోవడంతో వారం రోజుల కిందట ఈ ఎత్తుగడ
ఫలించకుండా పోయింది. ఒక రకంగా ఎస్ఐబి ఆపరేషన్ అన్నమాట ఇది. ఆ ఎస్ఐబి ఆపరేషన్ ఆ రోజు ఫలించలేదు. దాదాగా 2 రోజుల కింద మళ్ళా వ్యూహాత్మకంగా ఎస్ఐబి ఒక ప్రయోగం చేసింది. దానికి అనుగుణంగానే కుమరంభి ఆసిఫాబాద్ జిల్లా అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించిన అటవీ ప్రాంతం ఉంటుంది. ప్రాణహిత అటువైపు మహారాష్ట్ర, ప్రాణహిత ఇటువైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే కుమరంభీం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో పాయింట్ ఆఫ్ ది లొంగుబాటు ఎక్కడ జరిగిందనేది ఇంకా పూర్తిగా ఎస్ఐబి నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ అలియాస్ తిరుపతి ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఆయనతో పాటు మరొక 15 మంది అంటే మొత్తం 16 మంది నక్సల్స్ లొంగుబాటు అయినట్టుగా ప్రాథమికంగా వెల్లడిస్తుంది. దీని అందరికీ లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ లోని డీజీపీ నేతృత్వంలో లొంగుబాటు చూపిస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ఘటన ఎక్కడ కూడా స్థానికంగా ఎక్కడ పొక్కనీయడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన పోలీస్ బలగాలకు కూడా కొంత సమాచారం ఇవ్వకుండానే జరిగింది. మొన్న గతంలో జరిగిన కొంత ఎత్తుగడల లోపం వల్ల కొంత విఫలమైనట్టు తాజాగా ఇలాంటి ఘటనలు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఎస్ఐబి జాగ్రత్త తీసుకుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా నక్సల్స్ ని ఎదురు కాల్పులు చేసి హతమార్చకూడదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో కూడా మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళు మహారాష్ట్ర లేకపోతే ఇతర ప్రాంతాల్లో కాకుండా తెలంగాణలో లొంగుబాటు మార్గం సుగమం చేసుకుంటున్నారు. పైగా మార్చి 31వ తేదీ వరకు మా నక్సల్స్ విముక్తి భారత్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణలో మాత్రం నక్సల్స్ మీద హతమార్చకుండా వాళ్ళ లొంగుబాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఫలితంగా మావోయిస్టులు ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెలంగాణ లొంగిపోవడానికి సిద్ధమవుతున్న వేళ దేవ్జీ లొంగిపోవడం కూడా ఒక ప్రాధాన్యత అంశంగా మారింది. ఇది మావోయిస్టు ఉద్యమానికి కీలక దెబ్బ, ఒక మావోయిస్టు పరిణామానికి కూడా ఎదుగుదల కూడా లేకుండా పోతుందనే ఒక భావన వామపక్ష వర్గీయుల్లో కనిపిస్తుంది. 2-3 రోజుల్లోనే గతంలో లొంగిపోయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందర లొంగిపోయిన మల్లో జిల్లా ముందు కూడా ప్రకటించారు. ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇలా లొంగుబాటు ఇప్పుడు మరింత ఆందోళనకు దారితీస్తుంది. క్యాడర్ లో కూడా ఒక అభద్రతా భావం కనిపిస్తుంది. మిగిలిన వారు కూడా లొంగుబాటు అయ్యే అవకాశం ఉంది. దానికి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు మనకేశ్వర్.